Save democracy! Save democracy! Save democracy! मोदी हटाओ, देश बचाओ. मोदी हटाओ, मोदी हटाओ, मोदी हटाओ. कांग्रेस पार्टी. ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న మహేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మహేష్ గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, తర్వాత హనుమంతన్న, మా సాంబశివరావు గారు, నిరంజన్ గారు, మల్లు రవి గారు, ఇంకా శ్రీనివాస్ గారు, ఎంఆర్జీ వినోద్ రెడ్డి గారు, మిగతా అందరి మిత్రులకి పేరు పేరున అద్భుతమైన మంచి కార్యక్రమాన్ని పెడుతున్నందుకు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున కృతజ్ఞతలు, అభినందనలు. దీని తర్వాత నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మోడీ గారికి. మోడీ ఈరోజు అందరినీ గెలిపాడు, అందుకనే థ్యాంక్స్ టు మోడీ. అందరినీ ఒక్క ప్లేస్ లో పట్టుకొచ్చాడు ఈరోజు. ఇది టీజర్ మాత్రమే, ఎందుకంటే ఆయన అనుకున్నది ఒకటి, జరగబోయేది ఒకటి. అందరినీ 146 మందిని ఇంతవరకు పార్లమెంటు చరిత్రలో ఎప్పుడు జరగనటువంటి జరిగింది. తన కాళ్లు తను నరుక్కుంటున్నాడు. షా గారు 10 సంవత్సరాల క్రితం జైల్లో ఉన్నారు, అందరూ గుర్తుండే ఉండాలి. మరొకసారి జైలుకు పంపే కార్యక్రమం మొదలైంది. మీరున్నది 40% మాత్రమే, మేము 60%. రాబోయే కాలం టీం ఇండియాదే. ఏదో కొంతమందిని జైల్లో పెట్టి దేశద్రోహులని పేరు పెట్టి సంకలు ఎక్కరేసుకుంటే కాదు. ముందున్నది ముసళ్ల పండగ. మా విధానాలు వేరు కావచ్చు, మా సిద్ధాంతం వేరు కావచ్చు, ఇంకోటి వేరు కావచ్చు, కానీ మేమంతా ఒక్కటే. ఈ భారతదేశాన్ని రక్షించుకోవాలి, డెమోక్రసీ కావాలి, డిక్టేటర్షిప్ ని నశించేయాలి. ఈ దేశ స్వాతంత్రం కోసం ఎంతో మంది, అన్ని మతాల వారు కలిసి ఈ దేశ స్వాతంత్రాన్ని సాధించారు. ఒక్క మతమో ఏదో కాదు, అందరిది ఈ దేశం, ఎవరు ఒక్కళ్ళదని కాదు. ఈరోజు జరుగుతున్నదేమిటి? దేశభక్తి, దైవభక్తి పేరు మీద ఈరోజు దేశాన్ని ముక్కలు చేయడానికి చేస్తున్నారు. భూపతి రెడ్డి, పరమేశ్వర రెడ్డి, భూపతి రెడ్డి గారు, పరమేశ్వర రెడ్డి గారు ఏమంటారు? మీరంతా తుకుడే గ్యాంగ్. ఎస్, రేపు బీజేపీని తుకుడే చేసే గ్యాంగ్ ఇదంతా. మొత్తం బీజేపీని పరిగెత్తిస్తాం. ఈ రాష్ట్రంలో ఏ పద్ధతుల్లో నిరంకుశత్వాన్ని నేలరాసి డెమోక్రసీ తీసుకొచ్చామో, ఈ రాష్ట్రంలో ఏ పద్ధతిలో జరిగిందో, కర్ణాటకలో ఏ జరిగిందో, భారతదేశం మొత్తం కూడా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జరగబోతుంది. మీరు అనుకోవచ్చు పుల్వామా దాడి తరహాలో పార్లమెంటులో ఏదో ప్రయత్నాలు చేశారు. ఇది ఒక ప్రయత్నం, ఒక ట్రైలర్ చేశారు. అది ఇంకోటి పద్ధతిలో బయటపడింది. దాని వెనకాలంలో బయటపడాలి. ఎందుకంటే రాబోయే కాలంలో మరొక పుల్వామా లాంటి దాడి జరగబోతుంది. రామ జన్మభూమి మొదలైన తర్వాత మరొక దాడి చేస్తారు, మళ్లీ పుచ్చు పెడతారు. ఎందుకంటే మోడీ గారికి అలవాటు, ఎలక్షన్ రాగానే నాకు సుపారీ ఇచ్చారు, లేదా పుల్వామా దాడి, లేదా ఇంకో కోట దాడి, ఇది చూపెట్టి ఓటది అనుకుంటారు. ఇంతవరకు కూడా మోడీ గారు నేను ఇది చేశాను, నేను ప్రజలకు ఇది చేశాను, దేశానికి ఇది చేశాను, నిరుద్యోగులకు ఇది చేశాను, దేశ ప్రజలకే చేశాను ఎప్పుడూ చెప్పలేదు. దేశాన్ని సెంటిమెంట్ తో ఈరోజు ఓటు సంజాయిస్తున్నారు. దాన్ని తిరగొడతామని చెప్తున్నాం. డెఫినెట్ గా ఈ దేశంలో 60% పైగా ఉన్న ఇండియా కూటమి రాబోయే ఎన్నికల్లో విజయ డంకా మోగించబోతుంది, మోడీని ఇంటిపాలు చేస్తుంది. ఎందుకంటే ఈ దేశాన్ని మొత్తం ఇద్దరు కొంటున్నారు, ఇద్దరు అమ్ముతున్నారు. పెద్దలు కోదండరామ్ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. కోదండరామ్ గారిని తీసుకోండి ప్లీజ్. కోదండ గారిని ఒక్కరిని తీసుకోండి, రండి సార్. ఈ దేశ సంపదను మొత్తం ఎన్నో సంవత్సరాలుగా పోరాటాలు చేసి సాధించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఈ రోజు మొత్తం అమ్మేస్తున్నారు.
ఆఖరికి రైల్వే ప్రజల కోసం పనిచేసే రైల్వేని కూడా ఈరోజు మోడీ ఆదానికి అమ్మేశారు. స్పేస్ సెంటర్స్ ని, డిఫెన్స్ ని, బొగ్గు గనులని, రైల్వే స్టేషన్లని, విమానాశ్రయాల్ని, నౌకాశ్రయాల్ని పంచభూతాల సాక్షిగా దేశాన్ని మొత్తం అమ్మేస్తున్నారు. దీన్ని ఎండగట్టడానికే ఈ రోజు ఈ కూటమి బయలుదేరింది. రాబోయే కాలంలో మిమ్మల్ని మట్టి కనిపిస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.